శ్రీమాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు లతా భాస్కర్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి గురువారం. హ్యాపీ గురువారం. ఆ సాయిబాబా ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. మీ అందరితో పాటు నాకు కూడా ఉండాలని కోరుకుంటున్నాను. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బెల్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దండి. బెల్ బటన్ ప్రెస్ చేయండి. బెల్ బటన్ ప్రెస్ చేశాక ఆల్ అనే బటన్ వచ్చింది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి, ఆదరిస్తున్నందుకు, అభిమానిస్తున్నందుకు. ఓకేనా? పొద్దున్నే అండి పనంతా అయిపోయింది, పూజ అది అయిపోయింది. కడాయి పెట్టుకున్నాం కదా, ఒక 2 పావుల నూనె పోసుకుందాం. నూనె తగ్గియాలని చెప్తారండి. రోజు అనుకుంటాను తగ్గిద్దామని, కానీ కొంచెం నూనె వేస్తేనే అదేమో టేస్ట్ ఉంటుంది, లేకపోతే టేస్ట్ కోసం చూసుకుంటేనేమో హెల్త్ ఖరాబ్ అవుతుంది అని చెప్తారు. కానీ సాధ్యమైనంత వరకు తక్కువ వేయడానికి ట్రై చేస్తున్నాను, కానీ అవ్వట్లేదు నాతోటి. ఎందుకంటే ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు సీడ్స్ వేసాను. చూసారుగా 2 ఎండుమిరపకాయలు. దీంట్లో సీడ్స్ ముందుగా వేస్తే మంచిగా మగ్గుతాయి అన్నమాట. వేసేసుకున్నాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు, క్యారెట్, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు. ఇవి కొంచెం అడిపోవాలి మిత్రం. అవి మగ్గిపోయి దాకా చెప్పుకున్నాం కదా, పచ్చిమిరపకాయలు, క్యారెట్, ఉల్లిపాయలు, కరివేపాకు. దీంట్లోనే కొంచెం పసుపు, సాల్ట్, మూత పెట్టుకుందాం, బాగా మగ్గనిద్దాం. ఇవి వచ్చేసి సోరకాయ ముక్కలండి, ఇవి కూడా వేసుకుందాం. మూత పెట్టుకుందాం, మగ్గనిద్దాం. ఈ టైంలోనే ఎల్లుల్లిపాయలు ఉంటే కొన్ని అండి చూద్దాము. బాగా మగ్గిపోయినాయండి సొరకాయ ముక్కలు. ఇది వచ్చేసి మెంతి పౌడరు, జీలకర్ర మెంతుల పౌడర్ అది. ఇది వచ్చేసి ధనియా పౌడర్. ఇవి వచ్చేసి టమాటా ముక్కలు. ఇవన్నీ కూడా బాగా మగ్గనిచ్చుకున్నామండి కొద్దిసేపు. ఓకే అండి, మగ్గిపోయాయండి సోరకాయ ముక్కలు మొత్తం మగ్గిపోయాయి. కరివేపాకు ఎంత వేసుకుంటే అంత మంచి టేస్ట్ వస్తుందండి, అందుకు నేను ఇంకా కొంచెం వేస్తున్నాను. ఇవి ఎలాగే వేసుకోవచ్చు కాడలు. కొంచెం కారం అండి, ఇది పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసాక చాలు, ఇంకా అంతకంటే ఎక్కువ కారం వేయకూడదు. ఇవి ఇప్పుడే బాగా మగ్గనిచ్చుకోవాలి. పులుపు వేసాక అసలు మగ్గాయి అన్నమాట, అందుకే ఇప్పుడు కొంచెం మంచిగా మగ్గనిచ్చుకోవాలి. ఇప్పుడు మనం కారం వేసుకున్నాం కదా, అది కొద్దిగా ఉడికేంత వరకు పెట్టాలి. చూద్దాం మూత తీసి. కారం బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు దీంట్లో చింతపండు పులుసు వేసుకుందాం. పులుసు వేసుకున్నామండి దీంట్లో చింతపండు పులుసు అండి. ఓకేనా? నేను బాగా మరగనిద్దాం. అది కొంచెం పాత చింతపండు అండి, అందుకే నల్లగా ఉంటుంది. ఓకేనా? ఓకే అండి, సాంబార్ మరుగుతుంది కదా, దీన్ని ఇటు షిఫ్ట్ చేసుకున్నామండి.
దీన్ని ఇక్కడ షిఫ్ట్ చేసుకున్నాము. ఎందుకంటే మనకు పొద్దున్నే అడావుడు ఉంటుంది కదా, వంటలన్నీ కంప్లీట్ కావాలంటే గబగబా చేసుకోవాలి. మా ఇంట్లో అదే ఇప్పుడు. ఏం పప్పు వేస్తావు గంట? సాంబార్కు శనగపప్పు, కొంచెం శనగపప్పు వేస్తే, కందిపప్పే కానీ కొంచెం వేస్తే వేయచ్చు అంటున్నా. కందిపప్పు వేసి మరి పప్పులు వేయరా అంటున్నావు? కొంచెమే వేసుకో పప్పు, అది కూడా ఉడికితే ఎక్కువ అవుతుంది. ఓకే అండి. ఇది వచ్చేసి ఉప్మా రవ్వ కొంచెం వేయించుకున్నాం. సాంబార్ మాది కూడా సాంబార్ వేయాలి. అవసరం లేదు, కట్ చేయని అవసరం లేదు. లేకపోతే నేనే తర్వాత వేస్తానని చెప్పకూడదు. మాట్లాడుంది, నీ వాయిస్ కూడా వచ్చింది ఈసారి యూట్యూబ్ కొత్త మెంబర్, అలా తెలియదుగా. పొద్దున ఉప్మా సాంబార్ కాదు, ఉప్మానేమో టిఫిన్కు, కానీ నేను తింటా కదా, నీకు తెలుసుగా. నేను ఉప్మానే ఉప్మాలు వేసుకొని తింటా సాంబార్. ఓకేనండి. ఆయిల్ సగం పావు ఆయిల్, 1.5 వేసాను ఆయిల్. పల్లీలు, శనగపప్పు, వచ్చేసి జీరా, ఆవాలు, వచ్చేసి ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు. కొంచెం సాల్ట్, కొన్ని వాటరు. ఒకనే విమారగనిద్దాము. కారం వచ్చింది కళ్ళకి. క్యారెట్ అండి, ఇది క్యారెట్ తినలేరు చిన్నపిల్లలు, ఒక్కొక్కసారి తీసేస్తారు అనుకున్నప్పుడు దీన్ని ఏం చేయాలో చెప్తాను. పొద్దున్నే ఇలాంటి చిన్న చిన్నవి ఉన్నప్పుడు కూడా, పని అడావుడిలో ఉన్నప్పుడు ఇవి కట్ చేయాలంటే కూడా మనకు కూడా ఇబ్బందిగా ఉంటుందండి. అలాంటి టైంలో నేను ఏం చేస్తానంటే చూడండి, ఇక నువ్వు చూడకు, ఇలాగ తొక్కలు తీసేసి పెట్టుకొని సైడ్స్ అన్ని కట్ చేసి పెట్టుకుంటానంటే, దీన్ని ఏం చేస్తానంటే ఇలాగ గీరుతానమాట. గీర్ వేసుకుంటే చూసారుగా ఇట్లా గీర్ వేసుకున్నాం అనుకోండి. ఎక్కడ మీకు చూపిస్తా ఊరికి ఎవరా చూడు అడవుడే, అక్కడే మా పాప డిస్టర్బ్ చేస్తుంది, ఇక్కడ వీళ్ళిద్దరు డిస్టర్బ్ చేస్తున్నారు. ఇంక ఇది మూత పెట్టేసుకున్నాం. మరగనిచ్చాక ఉప్మా రవ్వ వేసేసుకుందాం.
రాదండి. ఇందాక పులుసు పోసి పెట్టుకున్నాక దీంట్లో పప్పు ఉడకబెట్టుకున్న పప్పు వేసేసుకున్నాం. దీంట్లో కొంచెం సాంబార్ పొడి వేసుకుంటే అయిపోతుందండి. ఇంకా కొద్దిగా మరగనిద్దాము. ఇది కూడా మరిగిపోయిందండి. దీంట్లో కూడా రవ్వ వేసేసుకుందాం. రవ్వ వేసేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలండి. గబగబా కలపాలి, లేదంటే ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది. ఓకే అండి, సాంబార్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, ఓకే అండి, సాంబార్ ఇంకా అయిపోయింది. బాగా మగ్గిపోయింది. కొంచెం నెయ్యి మీద నెయ్యి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. వేడికి కరిగిపోతుంది అనమాట. ఓకేనా, స్టవ్ ఆఫ్ వేసుకున్నాను. ఇంకా ఉప్మా కూడా రెడీ అయిపోయింది, సాంబార్ కూడా రెడీ అయిపోయింది, రైస్ కూడా పెట్టేశాను. ఇంకొక టీ పెట్టాలి, పెడదాము. ఓకేనా.